పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మరో 100 రోజుల్లో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. మా కూటమి ఎన్డీఏకు 400 సీట్లకు పైగా వస్తాయని, భారతీయ జనతా పార్టీ 370 సీట్లు గెలిచి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మూడోసారి మా ప్రభుత్వంలో 1000 సంవత్సరాల పాటు ప్రజలు గుర్తుండిపోయేలా కార్యాచరణ ఉంటుంది. అటువంటి పరిపాలన ప్రజలకు అందిస్తామన్నారు మోదీ. మాకు కావాల్సింది ఓట్లు, సీట్లు కాదు, ప్రజా గుండెల్లో స్థానం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దాదాపు 100 నిమిషాల పాటు కొనసాగిన మోదీ ప్రసంగంలో విపక్షాలను తనదైన శైలిలో విమర్శించారు. ఇండియా కూటమి గాడి తప్పిందని, ఆ కూటమి పక్షాల మధ్య ఐక్యత లేదని, వారికే విశ్వాసం లేనప్పుడు ప్రజలకు వారి మీద విశ్వాసం ఎలా ఉంటుందని ప్రధాని ప్రశ్నించారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మరో దశాబ్దం పాటు ప్రతిపక్షంలోనే ఉంటుందని అన్నారు మోదీ. పేదల కోసం తమ ప్రభుత్వం 4 కోట్ల ఇళ్లు నిర్మించిందని, ఈ పని చేయడానికి కాంగ్రెస్ కు 100 ఏళ్లు పట్టేదని మోదీ విమర్శించారు. కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ సన్నగిల్లిన ద్రవ్యోల్బణాన్ని అరికట్టగలిగిందని చెప్పారు. మా ప్రభుత్వం హయాంలో భారత ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుందని, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారుతుందని పేర్కొన్నారు.